హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తు రాజవరపు. ఈరోజు నేను మా ఖాళీ ప్లేస్లో ఇంటి వెనకాల వేసిన చెట్లు మీకు చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ అయితే ఎంట్రీ సైడ్ వచ్చేస్తే అన్ని చెట్లు ఒకసారి మీకు ఓవరాల్గా చూపిస్తాను, ఎక్కడేమేమి ఉన్నాయని చెప్పి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే కాకరకాయ చెట్టు అనమాట. మార్నింగే కోసాము. రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఏదో ఒకటి చేస్తాను కదా కాకరకాయలతో, ఆ డిష్ మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను. అది యూట్యూబ్లో ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను. లేత బెండకాయలతో చేశానని చెప్పాను కదా, అవి ఇక్కడ మా చెట్లతోనే తీసుకున్న బెండకాయలు అనమాట. ఇంకా ఉన్నాయి, కోస్తాము ఈవినింగ్. అండ్ ఇక్కడ చూపిస్తున్నది అయితే గోంగూర చెట్టు అనమాట. ఎర్ర గోంగూర అండ్ నార్మల్ గోంగూర, 2 రకాల గోంగూర చెట్లు ఉన్నాయి. సో 2 చూపిస్తున్నాను మీకు. అంటే ఎర్ర గోంగూర అయితే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకని 2 చూపిస్తున్నాను, 2 కూడా వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక రో అయితే చుక్కకూర అండ్ ఇంకొక రో మొత్తం పాలకూర అనమాట. చుక్కకూర అయితే ఫ్రెష్ ఉంది. పాలకూరకి అయితే ఇప్పుడే కొంచెం ఇది ఉంటాయి కదా పురుగులు అలా పడుతున్నాయి. సో అది వాడట్లేదు, బట్ బాగుంది కానీ ఇంకా వాడలేదు. అండ్ ఇది కూడా నేను చూపిస్తుంది, ఇది కూడా ఒక 1 టైప్ ఆఫ్ తోటకూరనే, బట్ ఇది ఎవరు యూజ్ చేయరు, జస్ట్ మార్నింగ్ అది పెరిగింది అనమాట వాటితో పాటు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే గోరు చిక్కులు అనమాట. అంటే విత్తనం లేని చిక్కులు ఉంటాయి కదా, ఆ చిక్కులు అనమాట. నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను. అండ్ అటు సైడ్ చూపిస్తున్నాయి అయితే ఇంకా కొన్ని 2 రోస్ అటు సైడ్ కూడా బెండకాయలు ఉన్నాయన్నమాట, అవి చూపిస్తున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే గోరు చిక్కులు చూపిస్తున్నా, చూడండి ఎంత బాగా వచ్చాయి. అంటే ఫస్ట్ టైం నేను గోరు చిక్కులు చెట్లు చూస్తున్నాను, మిగతా రిమైనింగ్ చూసా కానీ గోరు చిక్కులు చుట్టూ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇది కొమ్మలతో సహా వచ్చేసింది, కొమ్మల దగ్గరే వచ్చినాయి. నేను ఇంకా నార్మల్ వస్తాయి అనుకున్నా, ఇది ఫస్ట్ టైం నాకు కూడా చాలా బాగుంది చూడండి చెట్టు. అండ్ ఇది మొత్తం నెక్స్ట్ అయితే లాస్ట్ వీడియోలో కూడా చూస్తే ఇక్కడ జామ చెట్టు ఇక్కడైతే వేస్తే కాకపోతే ఒకటే బతికింది, దోసకాయ వేసాం, బట్ అది ఎండకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మునక్కాయ చెట్టు. మళ్ళీ అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు సైడ్ అయితే బీరకాయ చెట్టు అనమాట. కాయలు కాస్తున్నాయి, కోతులు మొత్తం వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అనమాట, అస్సలు ఉంచట్లేదు. అండ్ దోసకాయ చెట్టు కూడా వేసాం, కాయలు కాస్తున్నాయి, అవి తినేస్తేనే ఎండిపోతున్నాయి. మేబీ ఇది కూడా తీసేస్తాం. దోసకాయ చెట్టు ఆల్రెడీ తీసేస్తాం, చెట్టు ఎండిపోయింది, పైగా కాయలు కాస్తాం కోతులు తినేస్తున్నాయి అని చెప్పి ఎండిపోయిన చెట్టు. అండ్ ఇక్కడ చూపిస్తున్న చిన్నది అయితే ఇది పొట్లకాయ చెట్టు అనమాట. మా అక్క చెప్తుంది ఆ చెట్టు కొత్తగా వేసామని, సో అది చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా చూస్తుంది అయితే ఇది స్వీట్ పొటాటో. లాస్ట్ వీడియోలో చూపించాను, ఇది ఇంకా పెద్దగా అయింది ఇప్పుడు స్వీట్ పొటాటో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా గోరు చిక్కులు అండ్ విత్తనం ఉన్న చిక్కులు కూడా ఉన్నాయి ఇక్కడైతే, అవి కూడా చూపిస్తాను. పురుగులు పడుతున్నాయి, అది క్లీన్ చేయాలి మళ్ళీ మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ గోంగూర వేసాం. అండ్ గుత్తి వంకాయ వెజిటేబుల్స్ అందరికీ ఫేమస్ అయిన ఫేవరెట్ గుత్తి వంకాయ అనమాట. ఆల్రెడీ కొన్ని కాసాయి, చూపిస్తాను చూడండి. దగ్గరకు వచ్చేసి గుత్తి వంకాయ కాస్తున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక మళ్ళీ ఇక్కడ కొంచెం కాకరకాయ చెట్టు ఉంది. అండ్ అలాగే కలబంద నిన్నే నాటామన్నమాట, కలబంద నాటాము. అండ్ వేప చెట్టు కూడా కొంచెం పెద్ద అయింది. ఇంతకుముందు జస్ట్ ఒక చిన్న కొమ్మలా ఉంది, బట్ ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఇటు సైడ్ వచ్చేసరికి మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. మునక్కాయ చెట్లు ఆకు చాలా తక్కువ ఉంది కానీ కాయలు చాలా బాగున్నాయి అనమాట. మునక్కాయ చెట్టు బాగా వచ్చింది. అండ్ అరటి చెట్టు కూడా ఒకటి అంటే అలానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాగున్నాయి మునక్కాయలు, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్గా చూపిస్తున్నాను అనమాట, చూపించినాయన్ని. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి గోరింటాకు చెట్టు. నేను ఆల్రెడీ నా చేతులు పెట్టుకున్నాను, మేబీ మీకు వీడియోస్లో కనిపించే ఉండిద్ది అది గోరింటాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మళ్ళీ కొన్ని పూల చెట్లు వేసాము, అన్నీ కనకాంబరాలు, గులాబీలు అన్ని చెట్లు వేసాము. మళ్ళీ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఓవరాల్గా, ఒకసారి చూసేయండి. బ్యాక్ సైడ్ మొత్తం ముందు ఫ్రంట్ హౌస్ అనమాట, బ్యాక్ సైడ్ అండ్ ఇటు సైడ్ ఫ్రంట్ మొత్తం పూల మొక్కలు అండ్ కూరగాయలు అన్నీ వేసాము. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ముందైతే కొంచెం పుదీనా కూడా వేసాము, అది కూడా మొలిచింది, అందుకని పుదీనా చూపిస్తున్నాను. అండ్ అలాగే మళ్ళీ కొంచెం బీరకాయ చెట్టు అండ్ అలాగే గులాబీ చెట్లు మొన్న రీసెంట్గా తీసుకున్నాము. గులాబీ చెట్లు అండ్ కనిపిస్తున్నదైతే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఆకు తింటే వాళ్ళకి యూరిన్ వెళ్ళిపోతుంది అంట, స్టోన్స్ ఇన్కేస్ ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి కనకాంబరాల చెట్లు అండ్ అలాగే మల్లె చెట్లు అనమాట కనిపిస్తున్నాయి అయితే మొత్తం.
పసుపు చెట్లు అన్నమాట. ఇవి అయితే మాత్రం మల్లె చెట్లు ఉంటాయి. మల్లె చెట్లు కూడా 2 టైప్స్ ఉంటాయి కదా, గుండు మల్లె, నార్మల్ మల్లె అని. సో 2 రకాల చెట్లు కూడా వేసాను అన్నమాట. ఈ పసుపు చెట్లు వెనకాల మా అక్క చెప్తుంది ఒక చిన్న అల్లం చెట్టు ఉందని కూడా. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు చూపించే అయితే మాత్రం టమాటా చెట్లు. ఇప్పుడిప్పుడే చెట్లు కొంచెం వస్తున్నాయి. మేబీ అవి కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. అండ్ చూపించే కదా ఒకటి అల్లం చెట్టు కూడా ఉంది. అంటే అల్లం కాస్తుంది వెనకాల అదే పసుపు చెట్టు వెనకాల ఉన్న చెట్టు అల్లం చెట్టు అనమాట. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.